దావీదు కాలమున 3 సంవత్సరాల పాటు విడవకుండా వర్షము కురవలేదు, పంటలు పండలేదు, భయంకరమైన కరువు వచ్చింది. ఈ కరువు సమయంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఈ 3 సంవత్సరాలు కరువుకి కారణం ఏంటి? ఈ 3 సంవత్సరాల కరువును బట్టి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆహారం లేక, త్రాగ నీళ్లు లేక, తినటానికి తిండి లేక అలమటించిపోతున్నారు. దీనికి కారణం ఏంటి అని దేవుని సన్నిధిలోకి వెళ్ళి దావీదు అడుగుతున్నాడంట. నీ కష్టాన్ని బట్టో, నీ శ్రమను బట్టో, నీకున్న ఇబ్బందిని బట్టో, నీ కరువును బట్టో, నీ ఆర్థిక భారాన్ని బట్టో, నీ పరిస్థితులను బట్టో నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి దీనికి కారణం ఏంటి అని నువ్వు అడిగితే దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటో చెప్పనా? ఇక్కడ అంటున్నాడు కదా, అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారి బట్టి ఈ కరువు కలిగెను. దావీదు అడుగుతున్న ప్రార్థనలు, అడుగుతున్న ప్రశ్నకి సమాధానము దేవుడు ఇచ్చాడా రాలేదా? ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఎవరిని బట్టి అంటే ఈ కరువు? సౌలును బట్టి, సౌలు కుటుంబ సభ్యులకు, నరహంతకులకు, వారి కుటుంబమును బట్టి ఈ కరువు కలిగెను అని దేవుడు అంటున్నాడు. సౌలు చేసిన మిస్టేకు 3 సంవత్సరాల కరువుకు కారణమైంది. దీన్ని మనం కరెక్ట్గా తీసుకుని వెళ్తే గనక ఇక్కడ అర్థమవుతున్న మాట ఏంటంటే, మన పితరులు చేసిన పొరపాట్లు, నీ తండ్రి ఏదైనా తప్పు చేస్తే ఆ శిక్ష ఆ తండ్రితో పాటుగా కుమారుడైన నీకు కానీ, కుమార్తె అయిన నీకు కానీ అనుభవించేలాగా కొన్నిసార్లు దేవుడు కూడా మౌనంగా ఉంటాడు.